విష జ్వరాలతో చనిపోయిన వాళ్లకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది వైసీపీ అధినేత జగన్. మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఎదుట జగన్ దీక్ష విశేషాలు ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కుటుంబ సభ్యుల్లో తోడుగా మేముంటాము అని చెప్పి మాట చెప్తా ఉన్నాం. ఇవాళ కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి కలెక్టర్ ఉన్నా లేకపోయినా కనీసం ఆ గేటు దగ్గరనో ఆ డోర్ దగ్గరనో ఎవరుంటే వాళ్లకు అర్జీ ఇస్తాం. ఇచ్చి వీళ్ళు పట్టించుకోవడం లేదు అని చెప్పి మాత్రం దయచేసి ఎవరు కూడా బాధపడద్దండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాదు, వచ్చేది మన ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం వస్తుంది, సమస్యను తీర్చే ప్రభుత్వం వస్తుంది, మోసం చేయని ప్రభుత్వం వస్తుంది, అబద్ధాలు చెప్పని ప్రభుత్వం వస్తుంది అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. ఇప్పటికీ కూడా మనసు నిండా బాధ ఉన్నా కూడా ధర్నా నిమిత్తం ఇక్కడికి మీరు రావడం, ఎండను సైతం లెక్క చేయకుండా మీరంతా కూడా మన అందరి హక్కుల కోసం పోరాటం చేయడం, మీ అందరికీ సంఘీభావంగా తెలిపేందుకు మండుతున్న ఈ ఎండను ఖాతరు చేయకుండా వేలాది సంఖ్యలో వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి మీ అందరి ఆప్యాయతలకు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నా.